బ్రేకింగ్ న్యూస్ 13 మంది చావుకు కారణమైన హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాయవరం వద్ద బస్సుని అత్యంత నిర్లక్ష్యంగా నడిపాడు నిందితుడు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికుల్ని పట్టించుకోకుండా పరారయ్యాడు. నిన్న రాయవరం వద్ద మూల మలుపులో అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కంకర లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. 13 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ఇక 13 మంది చావుకు కారణమైన హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాయవరం వద్ద బస్సుని అత్యంత నిర్లక్ష్యంగా నడిపాడు నిందితుడు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికుల్ని పట్టించుకోకుండా పరారయ్యాడు. నిన్న రాయవరం వద్ద మూల మలుపులో అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కంకర లారీని ఢీకొట్టింది ట్రావెల్ బస్. 13 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే నిన్న జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి కూడా అటు యజమాని హరికృష్ణన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగినటువంటి ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ బస్సును ఆ సమయంలో డ్రైవ్ చేసినటువంటి హరికృష్ణారెడ్డి, అదే ఈ హరికృష్ణ ట్రావెల్స్ యజమాని కూడా అతనే కావడం, అతనే డ్రైవింగ్ చేయడం కూడా జరిగినట్లుగా అంచనాకు వచ్చినటువంటి పోలీసులు అతని ఫోన్ నంబర్ ఆధారంగా అతను ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రత్యేకంగా ఉంచి అసలు ఆ టైంలో ఏం జరిగింది, డ్రైవింగ్ చేయడంలో అతను డ్రైవింగ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, బస్సులో ఉండేటువంటి లోపాలేంటి, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలేంటి అనేటువంటివి కూడా రహస్యంగా ఉంచి విచారణ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం బస్సులో ఉండేటువంటి అవకతవకలా లేక అతివేగం అనేది కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అఖిల, ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ గా ఉన్నటువంటి హరికృష్ణారెడ్డితో పాటుగా బస్సులో మొదటి నుంచి వచ్చినటువంటి ఇద్దరు డ్రైవర్లు కూడా తీవ్ర గాయాలకు పాలయ్యారు. వారైతే వైద్య చికిత్స పొందుతూ ఉన్నారు. అదే సమయంలో ట్రిప్పర్ డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ను అయితే వైద్యశాలకు పంపించారు. అతను కాలు విరిగినట్లు తెలుస్తుంది. అయితే అతని ఆచూకీ మాత్రం అతను ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని చెప్పి అయితే మాత్రం ఇంకా పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవాల్సి ఉంది. అట్లా శ్రీనివాస్, అయితే ఇప్పటికీ ఘటన అనంతరం కూడా ఒక్కొక్కరు కూడా కొన్ని రీజన్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు అసలు యజమాని నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందంటూ కూడా కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. అసలు ఇప్పటివరకు యజమాని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? ఆయన నుంచి ఏమైనా ఆధారాలు రాబట్టారా? అట్లా ఈ ఘటనకు సంబంధించి 14 మంది సజీవ దహనం కావటం, వారిని పూర్తిగా గుర్తించలేని మాంసం ముద్దలుగా మిగిలిపోవడంతో వారందరినీ కూడా మార్కాపురం జీజీహెచ్ కు తరలించి అక్కడ మార్చిరీలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏల సేకరణ మరియు మృతదేహాలను అప్పగించేటువంటి పనిలో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా బిజీగా ఉంది. అదే సమయంలో 28 మంది తీవ్రంగా గాయపడ్డ నేపథ్యంలో వారిని మార్కాపురం వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 16 మందిని ఒంగోలు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బాడీలను వాళ్ళకి అప్పగించేటువంటి నేపథ్యంలోనే పోలీసులు అంతా కూడా పూర్తి బిజీగా ఉన్న నేపథ్యంలో ఇతన్ని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా పోలీసులు బయటకైతే రానివ్వటం లేదు. అయితే వాహనం ఎర్రగొండపాలెంలో ఎందుకు గంట సేపు ఆగిపోయింది, అక్కడ ఆగిన తర్వాత ఇతను అక్కడికి వెళ్ళి ఆ బస్సును తిరిగి ఇతను డ్రైవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి, ఆ బస్సులో ఉండేటువంటి లోపాలు ఏమున్నాయి. అయితే ఈ వాహనం బయలుదేరినప్పుడే అక్కడ బస్సు మార్చడం కూడా జరుగుతుంది. కోరుట్ల సమీపంలో బస్సును కూడా మార్చారని చెప్పి అందులో ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో దారి పొడవుతా కూడా బస్సు ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడంతో ఒకవేళ గంట సేపు భోజనం కాపిన సమయంలో కూడా బస్సును అలాగే రేజులో ఉంచడం కూడా జరిగిందని చెప్పి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. పదే రిపేర్లు గురి కావడంతో డ్రైవర్లు కావాలని చెప్తున్నారనే నేపథ్యంలో ఇతనే అక్కడికి వెళ్లి నేరుగా బస్సును కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారని చెప్పి మనకు డ్రైవర్లు కూడా ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడా, లేక వేగం అదుపుగాక ప్రమాదం జరిగిందా, లేక వాహనంలో ఉండేటువంటి ఏదైనా లోపం వల్ల జరిగిందా అనేటువంటిది కూడా ఆ ఫిట్నెస్ పరీక్షించినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అయితే తెలియజేయాల్సి ఉంది. అదే నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటిది డ్రైవ్ చేసినటువంటి హరికృష్ణారెడ్డి చెప్పాల్సి ఉంది. అయితే హరికృష్ణారెడ్డి అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో ఫిట్నెస్ పరీక్షించినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కూడా ఆ డేటాను సమర్పించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ విషయాలను అయితే కొంతవరకు అయితే రహస్యంగానే ఉంచినట్లుగా తెలుస్తుంది. ఈ మృతదేహాల అప్పగింత పూర్తయిన తర్వాత ఈ విషయాలను బయటకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అఖిల శ్రీనివాస్, అటు డిఎన్ఏ టెస్టులు కూడా ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మొత్తం అటు 13 మృతదేహాల్ని ఇప్పటి వరకు అటు కుటుంబ సభ్యులకు అప్పగించే టైం కనిపిస్తుంది. ఇక్కడ 14 మంది 5 నెలల చిన్నారితో కలిపి 14 మంది కూడా మొత్తం మాంసం ముద్రగా మారిపోయిన నేపథ్యంలో ఆ 14 మృతదేహాలను కూడా జీజీహెచ్ మార్కాపురం మార్చివేలో అయితే ఉంచారు. దానికి సంబంధించి ఆ 14 మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువుల యొక్క డిఎన్ఏల సేకరణ నిన్న సాయంత్రం వరకు జరిగింది. ఈ డిఎన్ఏలు సేకరించినటువంటి డిఎన్ఏలతో పాటు మృతదేహాల డిఎన్ఏల యొక్క వివరాలను కూడా హైదరాబాద్ తరలించి అక్కడ ల్యాబ్ లో పరీక్ష చేసిన అనంతరం వాటిని మార్కాపురం తెప్పించి ఆ డిఎన్ఏల ఆధారంగా 2 రోజుల పాటు బాడీలను అయితే అప్పగిస్తారని చెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తవడానికి 2 రోజులు పడుతుందని కూడా ప్రాథమికంగా మార్కాపురం వైద్యులతో పాటు అక్కడ ఉండేటువంటి పోలీసు అధికారులు అధికార యంత్రాంగం కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో రేపు కానీ లేదా ఆదివారం రోజు కానీ మృతదేహాల అప్పగింత ప్రక్రియ ఉండొచ్చని చెప్పి ప్రాథమికంగా వైద్యులు అయితే అంచనా వేస్తున్నారు. ఇట్లా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.